హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి మరియు మహాగౌరి ఉపాసకులు దింటుకూర్తి మురళీకృష్ణ గురువు గారు. వారిని అడిగి మనకున్న అనేకమైన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుదేవ. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురుదేవ, ఆకర్షణ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం కొంచెం మా పోయిన ఎపిసోడ్లో ఇంట్రడక్షన్ ఇచ్చాం. ఎస్, ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ ఎపిసోడ్లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి వివరణ డీటెయిల్స్ ఇద్దాం. ఓకే. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో నెంబర్స్ని బట్టి నెంబర్స్ని యూజ్ చేసుకొని మనిషి తన జీవిత గమనాన్ని మార్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అసలు మనల్ని ప్రభావితం చేసే నెంబర్స్ ఏముంటాయి, వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ మా ఆడియన్స్కి ఇవ్వగలరా? ఎస్, నువ్వు ఇంతకుముందు మాట్లాడినప్పుడు అడిగావు గురుగారు 555, 456, 786, 111 ఇట్లా ఏంజల్ నెంబర్స్ అన్నీ కూడా. ఓకే, నిజంగా చాలా ప్రభావితం చూపిస్తాయి అని అడిగావు. ఇప్పుడు ఏంజల్ నెంబర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్లో అండ్ న్యూమరాలజీ సబ్జెక్ట్లో, న్యూమరాలజీలో ఏంజల్ నెంబర్స్కి చాలా పెద్ద పెట్టు ఉంది ఒకటి. రెండోది లా ఆఫ్ అట్రాక్షన్లోకి వచ్చేప్పటికి, మన ఆకర్షణ సిద్ధాంతాలకు వచ్చేప్పటికి ఈ నెంబర్స్కి మనకి రిపీటెడ్గా కనపడటం. అంటే ఇప్పుడు ఒక వెహికల్ వెళ్తుంది, ఓకే, మనకి 786 అనేది కనపడింది, లేదా 456 అని కనపడింది, లేకపోతే 555 కనపడింది, 111, 222, 333 ఇవన్నీ కూడా ఏంజల్ నెంబర్స్ అన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఇవ్వబడింది న్యూమరాలజీలో. అంటే ఇవి మనకి రిపీటెడ్గా కనపడుతున్నాయి అంటే మనకి విశ్వం నుంచి ఏదో మనకి మంచి జరగబోతుంది అని అర్థం. ఓకే, కాబట్టి ఏంటంటే మనకి కరెన్సీ నోట్స్ మీద కూడా 456, 555 ఇట్లా వస్తాయి. అవును. ఓకే, వచ్చినప్పుడు జనరల్గా చాలామంది, ఇప్పుడు నా జేబులో ఉన్నది కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు ఈ కరెన్సీ నోట్ ఉంది. ఓకే, చివరిలో ఉంది 456 ఉంది. అవును. ఓకే, అంటే ఏంటి అంటే చాలామంది అనుకుంటారు ఈ 456, 786, 555 ఏదో 111 వచ్చేసింది, అద్భుతమైన నెంబర్ వచ్చేసింది, నా సుడి తిరిగిపోయింది. అది కాదు సబ్జెక్ట్. ఓకే, ఎప్పుడు కూడా ఆకర్షణ సిద్ధాంతం ఎప్పుడు కూడా ఒక స్టెప్, అంటే ఇది ఫస్ట్ స్టెప్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక ల్యాడర్ ఉంది, లేకపోతే మనం ఇక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాలి. ఎన్ని మెట్లు ఉంటాయి? ఒక 20 ఉంటాయి కదా, 20, 22, 24 ఉంటాయి. అవును. మరి నువ్వు ఫస్ట్ స్టెప్ ఎక్కేసేసి నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయానంటే వెళ్దావు కదా. అంటే ఇది ఫస్ట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫస్ట్ స్టెప్లో ఏంటి, మనకి విశ్వం నుంచి ఒక అద్భుతమైన సంకేతాలు వస్తున్నాయి అనే గ్రహించాలి. చాలామంది నేను ఇంతకుముందు ఈ ఎపిసోడ్లు చేసినప్పుడు 456 నెంబర్ దొరికింది గురుగారు, ఓకే, ఇది నా జేబులో పెట్టుకున్నాను, ఓకే, నేను 2 నెలల నుంచి పెట్టుకుంటున్నాను, నాకేం జరగలేదు. అట్లా ఏం జరగదు నాన్న. ఓకే, ఈ నెంబర్ వచ్చేసరి మొత్తం మారిపోయింది అంటే తప్పది. ఓకే, ఆకర్షణ సిద్ధాంతంలో ఫస్ట్ స్టెప్ మాత్రమే ఇది. అంటే మనకి ఈ నోట్ను చూసినప్పుడల్లా మనం పర్సు తీస్తాం, డబ్బు తీసుకున్నప్పుడు చూసుకుంటాం, 456 అని కనబడింది, లేదా 555 అని కనపడింది, 111 అని కనబడింది, ఓహో ఏంజల్ నెంబర్ మనకు వచ్చింది. అంటే విశ్వం నుంచి మనకి ఏదో ఒక పాజిటివ్ సైన్ వస్తుంది అనేది మనం గుర్తించాలి. అప్పుడు ఆ నోట్ని చూసినప్పుడు మనం మన యొక్క అఫర్మేషన్ మన మైండ్కి పాస్ ఆన్ చేయాలి. అంటే మన మైండ్ యొక్క పవర్ని యాక్టివేట్ చేయాలి. అంటే ఇప్పుడు జనరల్గా మనం ఏ నోట్నైనా, ఏ ఏంజల్ నెంబర్నైనా మనం దేనికోసం వాడతాం? మన అభివృద్ధి కోసం, డబ్బు, ఆరోగ్యము, మెయిన్ ఇంపార్టెంట్గా అంటే కెరియర్ కోసం, ఇంకా అంటే వివాహం కోసం, లేదా సంతానం కోసం, వీటి కోసమే కదా. అటువంటి ఏంజల్ నెంబర్ చూసినప్పుడల్లా, ఆ నోట్ని మనం చూసినప్పుడల్లా మన మైండ్లో మనకు అఫర్మేషన్ అద్భుతంగా, ఐ ఆమ్ రిచ్, ఓకే, ఐ ఆమ్ సక్సెస్ఫుల్, ఎప్పుడు కూడా ఇటువంటి పాజిటివ్ అఫర్మేషన్స్ మనకి మైండ్కి సంకేతాలుగా మనం పంపించాలి. ఓకే, అంతేగాని ఇప్పుడు చాలామంది ఈ నోట్స్ని 456, 786 ఇట్లాంటివన్నీ ఫేస్బుక్లో వాటిల్లో పెట్టేసి నా దగ్గర ఈ నోట్ ఉంది, మీకు కావాలంటే ఇస్తాం. అది ఎక్కడి వరకు అంటే 500 రూపాయల నోటు, 1,00,000 రూపాయల వరకు. అదొక పిచ్చి, అంతేగాని అంటే ఆ నోటు మన దగ్గరికి ఉంటే మనకేదో కలిసి వస్తుందని కాదు ఒకటి. కానీ ఆ నోటు మన దగ్గరికి వచ్చింది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, విశ్వం మనకేదో మంచి చేయబోతుంది అని గ్రహించాలి. అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఇంకా సాధన చేయాలి కదా. ఇప్పుడు జ్యోతిష్యపరంగా అయినా కూడా
జాతకంలో ఒకే మంచి రోజులు రాబోతున్నాయి అని తెలిసింది. తెలిసినప్పుడు ఏం చేయాలి, దాన్ని ఇంకా 10 రెట్లు ఎలా పెంచుకోవాలో ఆలోచించుకోవాలి. అలాగే ఆకర్షణ సిద్ధాంతంలో కూడా మనకి ఒక పాజిటివ్ సైన్ వచ్చినప్పుడు దాన్ని ఇంకా ఏ విధంగా పెంచుకోవాలి, ఆ విధంగా ఆలోచించుకోవాలి. ఏంజల్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఏదైనా వెహికల్ మీద కనపడినప్పుడు రిపీటెడ్గా కనపడుతున్నప్పుడు మన మైండ్కి ఒక అఫర్మేషన్ మనం పంపించాలి. ఓకే, మన కోరిక ఏంటి అది, దాన్ని పాజిటివ్ అఫర్మేషన్ పర్ఫెక్ట్గా మనం మైండ్కి పంపించగలిగితే అది రిపీటెడ్గా మనం దాన్ని నెంబర్ వేసుకున్నట్లయితే సక్సెస్ 100%. నెంబర్స్ వల్ల మన జాతకం మారదు, కానీ ఆ నెంబర్ వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకొని మన సాధన చేసి అర్హత సంపాదిస్తే మాత్రం తప్పనిసరిగా తారాస్థాయికి మనం చేరుకోగలం. మనం అనుకున్న నెంబర్ వలన జాతకం మారదు అంటే వాళ్ళు కాదు. ఓకే, జాతకం మారే ఛాన్స్ ఉంది అంటే ఒక రూట్ మ్యాప్ అనుకుందాం. ఒక రూట్ మ్యాప్ నీకు దొరికింది అంటే ఫస్ట్ నీకు కావాల్సింది రూట్ మ్యాప్ కదా. విశ్వం నుంచి నీకు ఒక సంకేతం వచ్చింది అంటే ఏంటి, ఓకే, ఒక రూట్ మ్యాప్ దొరికినట్టు అంటే నీకేదో మంచి జరగబోతుంది అని కదా. నీకు ఆ సైనే తెలియపోతే నువ్వు ఊరికే స్టార్ట్ చేసి నువ్వు ఏదో సబ్జెక్ట్లో ఏదో సాధిద్దామంటే కాదు కదా. అంటే మనం ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ మీద నమ్మకం కలిగిందో, నమ్మకం కలగటానికి ఏం లేదు నాన్న, ఎందుకంటే దీంట్లో గురువు యొక్క ప్రాముఖ్యత లేదు, నా ప్రాముఖ్యత లేదు, నీ ప్రాముఖ్యత, ఎవరి ప్రాముఖ్యత లేదు. ఇక్కడ కంప్లీట్గా ఎవరైతే సాధకుడు ఉన్నాడో అతని యొక్క మైండ్ పవర్, తన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఎంత పర్ఫెక్ట్గా యాక్టివేట్ చేయగలిగితే అతను అంత అద్భుతంగా తను అనుకున్న ప్రతి అఫర్మేషన్ని సక్సెస్ఫుల్గా సాధించగలుగుతాడు. గురుగారు, ఈ గ్రెగోరియస్ నెంబర్స్ అంటున్నారు కదా, గ్రబోవాయ్ నెంబర్స్, అసలు ఈ నెంబర్స్ని ఏ ప్రామాణికత పెట్టి మనం వాటిని పిలవటం జరుగుతుంది? ఆ నెంబర్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? అంటే సనాతన ధర్మంలో ఎలా అయితే రకరకాల బీజాక్షరాలని ఒక్కొక్క అమరికలో పెట్టి దాన్ని రిపీటెడ్గా చాంటింగ్ చేయడం ద్వారా ఒక అద్భుతమైన శక్తి వెలువడుతుందని చెప్పి మనం మాట్లాడుకున్నాము. అలాగే రష్యన్ సైంటిస్ట్ గ్రెగోరీ గ్రబోవాయ్ ఈ యొక్క నెంబర్స్ని ఒక ఆర్డర్లో పెట్టడం ద్వారా, ఓకే, 808, 520, 741 ఇట్లా ఇది ఒక అద్భుతమైన నెంబర్. ఓకే, దీని జీబు కాయిన్స్ అని కూడా దొరుకుతాయి మనకి అమెజాన్లో వాటిలో. ఇట్లాంటి నెంబర్స్ని ఆయన రిపీటెడ్గా చాటింగ్ చేస్తే ఒక అద్భుతమైన శక్తి వెలువడుతుంది అనేది ఆయన యొక్క రీసెర్చ్లో కనిపెట్టాడు. మనం వీటిలో కూడా 75 to 80% సక్సెస్ రేషియో ఉన్న గ్రబోవాయ్ నెంబర్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. మనం అంటే ఒక పర్టికులర్గా ఏ ప్రాబ్లము, ఓకే, మనీ అట్రాక్షనా, ఓకే, లేదా జాబ్ లేదు, అంత చదువుకున్నాము, మంచి అద్భుతంగా పాస్ అయ్యాము, కానీ జాబ్ రావట్లేదు అంటే జాబ్ రావాలంటే ఏ విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ సాధన చేయాలి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో వన్ బై వన్ మాట్లాడుకుందాం. మనం ఎలాగైతే సనాతన ధర్మంలో మంత్రాలు, బీజాక్షర మంత్రాలు ఎలా అయితే ఉన్నాయో అదేవిధంగా నెంబర్స్ని ఈయన గ్రెగోరీ గ్రబోవాయ్ ఆయన ఒక సైంటిస్టు ఈ యొక్క నెంబర్స్ అమరిక ద్వారా ఎటువంటి వైబ్రేషన్స్ సృష్టి వస్తుంది, ఓకే, దానివల్ల మనిషికి ఏ విధంగా మంచి జరుగుతుంది అనేది ఆయన ఎంతో రీసెర్చ్ చేసి దాని మీద కూడా చాలా అద్భుతంగా గ్రబోవాయ్ నెంబర్స్ మీద చెప్పడం జరిగింది అనమాట. రీసెంట్గా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసాను గురుదేవా, ఒక సర్కిల్ గీసి ఆ సర్కిల్లో కొన్ని నెంబర్స్ వేయటం, ఇలా వేసిన తర్వాత నాకు జాబ్ కావాలి, కెరీర్లో సక్సెస్ అవ్వాలి, మనీ కావాలని రాస్తున్నారు. అసలు దానివల్ల ఫలితం ఉంటుందంటారా అలా చేయడం వల్ల? ఎస్, అంటే మనం కూడా లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో ఫస్ట్ ఫేజ్లో రకరకాల సాధనలు చెప్తాం. ఆ సాధనలో భాగమే ఇది కూడా అనమాట. అంటే ఇప్పుడు అరచేతిలో ఇది పామిస్ట్రీ, ఓకే, అంటే హస్త సాముద్రికం ప్రకారం రకరకాల స్థానాలు ఉంటాయి కదా. ఓకే, ఇది బొటన వేలుకుంటూ ఉండే స్థానం శుక్రస్థానం, ఈ చూపుడు వేలుకుంటూ ఉండే స్థానం గురుస్థానం, ఇట్లా అన్ని స్థానాలు ఉంటాయి కదా. అంటే మనం ఏం చెప్తామంటే శుక్రస్థానం అంటే బొటన వేలు కింద ఉండే స్థానంలో గ్రీన్ కలర్ పెన్తో, ఓకే, 15 అనే నెంబర్ని రాసుకోవడం ద్వారా, ఓకే, 1 అంటే రవి న్యూమరాలజీ ప్రకారం, 5 అంటే బుధుడు, 1 + 5 = 6 అంటే శుక్రుడు. 1, 5 పక్కన పెడితే బుధ ఆదిత్య యోగం. ఓకే, 6 అంటే శుక్రుడు ఎవరో ధనకారకుడు,
ఇది ఏ స్థానం? శుక్రస్థానం. 15 అనే నెంబర్తో దీన్ని యాక్టివేట్ చేస్తున్నాం. ఓకే, ఇలా రాస్తేనే అయిపోద్దా? ఓకే, అర్థం చేసుకోండి. అంటే సబ్జెక్ట్ సైన్స్ ప్రకారం చదువుకున్న వాళ్ళకి మనం ఏం చేస్తాము, ఈ సబ్జెక్ట్ ఇక్కడి నుంచి మొదలెట్టాం. ఓకే, తర్వాత స్టెప్ నుంచి మొదలెడతాం. కానీ ఇంకా లేమ్యాన్స్ ఉంటారు కదా, చదువు రాని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఈ సబ్జెక్ట్ యొక్క గొప్పతనం అర్థం కావద్దు, మరి వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ఇవాళ ఏ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఏ పామిస్ట్రీ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఏ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఒక ఆటో డ్రైవర్ వెళ్తాడబ్బా. ఆటో డ్రైవర్ వెళ్ళి, గురువుగారు నాకు ఎంతో కష్టపడుతున్నాను, నాకు బాగోలేదు అంటే, ముందు ఫస్ట్ ఫీజు కట్టు, నీ పేరేంటి, నీ పేరులో అది చేర్చి ఇది చేర్చు, నీ మొబైల్ నెంబర్ ఏంటి అది చేర్చి ఇది చేర్చు, లేదా నీకు ఈ గీత ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే జ్యోతిష్యం అయితే ఇది పలానా పరిహారం చేసుకో, ఇన్ని రకాలు చెప్తారు కదా. మరి లా ఆఫ్ అట్రాక్షన్లో గురువు అనే సమస్య ఉంది లేదు కదా, గురువు అనే సబ్జెక్టే లేదు కదా. నీకు నువ్వే సాధన చేసుకోవాలి. ఆ సాధన చేసుకునేప్పటికి నువ్వు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్, నీకు నేను చెప్పింది అర్థం అవుద్ది. అర్థం అయ్యేటప్పుడు నీ లెవెల్ ఆఫ్, నీ యొక్క అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి నేను స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతా. లేదు, నా దగ్గరికి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా 10th క్లాస్ కూడా చదవలేదు, వీళ్ళు అజ్ఞానులు, ఓకే బాగా లిటరేట్ కాదు అనుకున్నప్పుడు నేనేం చేయాలి, వాళ్ళకి సబ్జెక్ట్ని అర్థం చేయించడానికి రకరకాల టెక్నిక్స్ని ఉపయోగించాలి. ఆ టెక్నిక్స్లో మొదటి మెథడే ఈ మెథడ్. ఓకే, ఈ మెథడ్ మీద చాలా కాంట్రవర్సీస్, చాలా ట్రోలింగ్స్ కూడా జరిగినాయి. ఓకే, అమ్మ దయ వల్ల అదృష్టవశాత్తు నేను చేసిన వీడియోలు ఎక్కడ ట్రోల్ కాలేదు. నేను చేసిన వీడియోలన్నీ కూడా వైరల్ అయినాయి. చాలామంది చేసిన వీడియోలు ట్రోల్ అయినాయి. అంటే ఏంటి, ఇక్కడ 15 రాస్తేనే అయిపోద్దా? అవ్వదు పిచ్చోడ, అవ్వదు అంటే అవ్వదు, అవుద్ది అంటే అవుద్ది. ఓకే, యద్భావం తద్భావతి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ నీకు కావాల్సింది ఏంటంటే ఈ 1, 5 అని రాసావు అంటే ఏంటి, నీకు ఆ సాధకుడు మనసులో ఏముంది, గురువుగారు చెప్పారు దాటి వల్ల శుక్రస్థానం యాక్టివేట్ అవుతుంది, నాకు డబ్బు కలిసి వస్తుంది అని. ఓకే, అతని మైండ్ అదే విధంగా యాక్టివేట్ అవుతుంది, దీనివల్ల నాకు డబ్బు కలిసి వస్తుంది అని క్లియర్గా అతని అఫర్మేషన్ అదే ఉంటుంది. చెరిగిపోయినప్పుడు మళ్ళీ రాసుకోమంటున్నాం, రాసుకున్నప్పుడు నీ అఫర్మేషన్ చెప్పమంటున్నాం. మరి ఎందుకు జరగదు? ఏమీ తెలియనివాడికి ఓకే, లేకపోతే మొత్తం తెలిసినవాడికో ఏదైనా చెప్పచ్చు. అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటారు. ఓకే, వాళ్ళకి చెప్పడం చాలా కష్టం. అంటే వాళ్ళ నుంచి రకరకాల విమర్శలు వస్తాయి. సబ్జెక్ట్ని సబ్జెక్ట్గా తీసుకోవాలి, సబ్జెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఓకే, యూట్యూబ్ ఉంది కదా అని చెప్పి తలా తోకలేనాడు ప్రతోడు ఓకే చెప్పేవాడే. ఓకే, ప్రతోడు యూట్యూబ్ ఛానల్ పెట్టేవాడే, ప్రతోడు చెప్పేవాడు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క అద్భుతమైన లా ఆఫ్ అట్రాక్షన్ ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ దీంట్లో గురువు యొక్క ప్రాముఖ్యత ఏమీ లేదు. ఒకటే చెప్తున్నాను, సాధకుడు ఎంత అద్భుతంగా తను సాధన చేయగలుగుతాడు అంటే ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్ ఉన్న సైంటిఫిక్ రీజనింగ్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక 1, 5 అని రాస్తున్నాం. ఓకే, ఇది శుక్రస్థానము, న్యూమరాలజీ ప్రకారం 1, 5 రాయడం అన్ని సూపర్, అంతవరకు ఓకే. ఈ 1, 5లో మనం రాసేటప్పుడు మనం అడుగునే అఫర్మేషన్ ఉంది కదా, మైండ్కి పంపించే అఫర్మేషన్. అవును, ఓకే, నాకు అద్భుతంగా ఆర్థికంగా నేను స్థిరపడి ఆనందంగా ఉన్నాను అనే పాజిటివ్ అఫర్మేషన్ నువ్వు చెప్పుకుంటున్నావు చూసావా, అదే నీకు లా ఆఫ్ అట్రాక్షన్లో వర్క్ అయ్యేది. ఓకే, అది వదిలేసేసి 1, 5 నువ్వేదో పని చేసుకుంటా చెరిగిపోయింది, 1, 5 రాసావు, నీ పని చేసుకుంటున్నావు, అసలు నీ మైండ్ యాక్టివేట్ చేయలేదు, నీకేం జరుగుద్ది? ఓకే, నీకేమీ జరగదు. సబ్జెక్టు దాని యొక్క సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ అర్థమైందా, దీనికి మించిన సబ్జెక్ట్ ఇంకోటి లేదు. ఓకే, దానికే ఇప్పుడు ఎంతో రకరకాల సాధనలు ఉన్నా కానీ మరి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ఎందుకు ఇంత ప్రాముఖ్యంలోకి వచ్చింది? ఓకే, దానికి మళ్ళీ బేస్ ఎక్కడైనా మాట్లాడుకున్నాం, మళ్ళీ భగవద్గీత అంటే కృష్ణుడు చెప్పిన ఆ అద్భుతమైన శ్లోకాల నుంచే దీనికి బేస్ పడింది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రపంచంలో నువ్వు సృష్టిలో ఏదైనా తీసుకో, ఏది తీసుకున్నా కానీ మన హిందూ సనాతన ధర్మంలో ఎక్కడో దాని మూలం ఉండాల్సిందే, అంతేగాని ఇంకెక్కడ నుంచి కొత్తగా పుట్టేది ఏది ఉండదు. వీళ్ళు చెప్పే ఇప్పుడు సోకాళ్ళు ఇవన్నీ కూడా ఏదైనా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే, లేకపోతే ఏ సృష్టి అయినా సరే, ఆల్రెడీ దానికన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన మహానుభావులు మహర్షులు ఆల్రెడీ వాడి ఉండాలి.
అవును, పల్లెటూరులో కూడా ఏదనుకుంటే అది జరుగుతుందని, అంతా మంచి జరుగుతుందని, కొంచెం చదువుకున్న వాళ్ళు, పాండిత్యం వచ్చిన వాళ్ళు యద్భావం తద్భావత అనే వాడటం జరుగుతుంది. ప్రతి శాస్త్రం కూడా మన సనాతన ధర్మం నుంచే వచ్చింది అనటానికి ఇవే రుజువులు. చాలా చక్కగా చెప్పారు గురుదేవ. నమస్కారం. నమస్తే. హరి ఓం శివ.